ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో వరంగల్ పట్టణంలో మనము ఉన్నాం. ఇక్కడ పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఇక్కడ పిలువబడుతున్న భద్రకాళి టెంపుల్. ఈ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ విశేషాలు ఏంటి, ఇక్కడ అమ్మవారు ఎప్పటి నుంచి ఇక్కడ వెలిశారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తాదులు వస్తున్నారు, విశేషాలు ఏంటి, ఇక్కడ పూజ కార్యక్రమాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లోపలికి వెళ్ళి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భద్రకాళి దేవస్థానంలో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గోశాల చూస్తున్నాం. గోశాలలో కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దానా కానీ ఈ గడ్డి కానివ్వండి పూర్తి స్థాయిలో వేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది అనేది కూడా దేవునికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతున్న పరిస్థితి. ఇక్కడ భక్తాదులు కూడా పూర్తి స్థాయిలో నమ్ముతుంటారు. అలాగే ఇక్కడ ఆవు గడ్డి వేసినందువలన గృహపీడలు తొలగిపోతాయి అన్నట్టుగా ఇక్కడ చాలామంది నమ్ముతుంటారు. పక్షులకు దానా వేసినందువలన కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతున్నది కూడా ఇక్కడ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భద్రకాళి టెంపుల్లో కూడా ప్రజలు పూర్తి స్థాయిలో నమ్ముతూ ఇక్కడికి చాలామంది లక్షల మంది ప్రజలు వస్తుంటారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం దేవస్థానంలో ఇక్కడ ప్రజలు కూడా ఈ ముఖద్వారం అనేది పూర్తిగా మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ నుంచి భక్తాదులు వెళ్తుంటారు. ఇంకా మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ మనము వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తున్నాము యాగశాల, ఇక్కడ మనము యాగాలు చేస్తుంటారు. ఇక్కడ ప్రజలు భక్తాదులు చాలామంది ఇక్కడ యాగాలు చేయించుకుంటుంటారు. ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది. వారి కుటుంబాల విషయంలో కూడా ఇక్కడ వస్తున్న భక్తులు కూడా పూర్తి స్థాయిలో నమ్ముతుంటారు. ఇది మనం పూర్తిగా చూడొచ్చు. మనం కూడా ఇక్కడ యాగశాల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా పూర్తిగా ఇప్పుడు ఇంకా మరికొంత అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. అలాగే ఈ అభివృద్ధి ఇక్కడ మనం చూస్తున్న మండపంలో కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ యాగాలు జరుగుతున్న పరిస్థితి. మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి, మనం చూద్దాం. మనము భద్రకాళి అమ్మవారికి సంబంధించి కూడా ఇక్కడ అద్దాల మేడ ఉంది. అంటే అద్దాల మేడ ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. నేను ఇక్కడ చూస్తున్నాం మనము శ్రీ భద్రకాళి అమ్మవారి శయన మందిరం అంటే అద్దాల మేడ. అంటే ఇక్కడ పవలింపు సేవ అనేది ఆ అమ్మవారికి ప్రతిరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేంటో అనేది మనము అద్దాల మేడ అనేది కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు అమ్మవారికి పవలింపు సేవ అనేది జరుగుతుంది. ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగే అమ్మవారికి కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు కూడా చూస్తున్నాం అద్దాల మేడ అనేది కూడా అమ్మవారికి చూస్తున్నాం. లోపల అద్దాలు కూడా అవన్నీ అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా పౌలింపు సేవ అనేది చేయడం జరుగుతుందని ఇక్కడ పండితులు అర్చకులు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ భద్రకాళి టెంపుల్కి ఎంతో విశ్లేషణ, ఎంతో ప్రత్యేకతమైన చరిత్ర కలిగిన పవిత్రమైన దేవస్థానం. ఇక్కడ ఎంతోమంది సంవత్సరంలో ఎన్నో మాసాలు జరుగుతాయి. ఇక్కడ ముఖ్యమైన పూజ కార్యక్రమాలు కూడా హోమాలు కూడా జరుగుతుంటూ ఉంటాయి. చాలా లక్షల మంది భక్తాదులు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తున్న పరిస్థితి. ఇక్కడ చూసాం మనం పూర్తి స్థాయిలో ఎంత అమ్మవారి పవలింప సేవలో ఉయ్యాల కానివ్వండి పూర్తి స్థాయిలో ఎంతగా అమ్మవారు చూస్తూ ఉంటే చాలా సంతృప్తిగా అనిపిస్తున్న పరిస్థితి. కాబట్టి భక్తాదులు చాలామంది తెలియని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారని ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ దేవస్థానంలో ఉన్న పెద్దలు కూడా నమ్ముతున్న పరిస్థితి. అలాగే చూస్తున్నాం ఇక్కడ మనకు చెట్టు ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి ముడుపులు కడుతుంటారు. ఎంతో విశిష్టమని కూడా అనుకున్న కోరికలు కూడా భక్తాదులకి తీరుతాయనేది కూడా ఇక్కడ నమ్ముతున్న పరిస్థితి. ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఎన్నో దేవస్థానాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు కలిగిన దేశం మనది. అలాగే ఎంతో ప్రసిద్ధిగాంచిన అమ్మవారులు, దేవతలు ఉన్న పరిస్థితి. చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పట్టణంలో గొప్ప పుణ్యక్షేత్రమైన భద్రకాళి అమ్మవారి పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం మనమున్నాం. ఇక్కడ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి గారు, మీరు ఈ దేవస్థానంలో మీరు ఎప్పటి నుంచి, అంటే మీ తరతరాలుగా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కొనసాగుతున్నారు? అలాగే మన టెంపుల్కి సంబంధించిన
ప్రసిద్ధి ఏంటి, వీటి గురించి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకి మీరు చెప్పగలరు? భద్రకాళి శరణం మమ. కాకతీయుల రాజధాని, ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారమగుచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్నది భద్రకాళి అమ్మవారు. శంకరుడి విషయానికి వస్తే 12 జ్యోతిర్లింగాలని, అమ్మవారి విషయానికి వస్తే 18 పీఠాలని, అష్టోత్తర శత పీఠాలని దేవీ భాగవతాన్ని అనుసరించి మనకు తెలుస్తుంది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వభూతాంతరాత్మ. దేవుడు ఒక్కడైనప్పుడు ఈ దేవుడికి ఇన్ని అవతారాలు ఎందుకు అంటే భక్తానుగ్రహ కారణత్వాత్, భక్తులను అనుగ్రహించడం కోసం ఆ పరమాత్మకు ఇన్ని అవతారాలు. ఇంత నాటకం ఎందుకు ఆడాలి? ఋషులు పోయారు, రాక్షసులు మా యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ రాక్షసులు, ఈ రావణాసురుడు ప్రధానంగా. మరి నువ్వు వీళ్ళు చెప్పుకున్నప్పుడు ఆ పరమాత్ముడు నారాయణమూర్తి ఒక్కసారి ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెడితే ఈ రాక్షసులంతా భస్మం అయిపోరా? మానవావతారం ఎందుకు ఎత్తాలి? దశరథుడి కడుపున ఎందుకు పుట్టాలి? సీతమ్మవారి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? వనవాసానికి ఎందుకు పోవాలి? సీతాపహరణం ఎందుకు జరగాలి? కోతులతోటి స్నేహితం ఏమిటి? మళ్ళీ ఆ కోతులు వారిది కట్టగలిగాయా అంటే పరమాత్మ తాను జరిపిన సృష్టిని ధర్మబద్ధంగా పరిపాలింపబడడం కోసం అవతారాలు ఎత్తుతూ ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఆ పరంపరలోనే తత్రాష్టమ్యాం భద్రకాళి దక్ష యజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ. దుర్గాష్టమి అని పిలువబడే మహాష్టమి రోజున ఆ జగన్మాత దుర్గా భద్రకాళిగా ఈ భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన పుణ్యక్షేత్రం, కాకతీయుల రాజధాని, ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి క్షేత్రం. అయితే 18 పీఠాలు, అష్టోత్తర శతపీఠాలు, కొన్ని స్వయంగా ఇప్పుడు విజయవాడ కనకదుర్గ ఇంద్రకీలాద్రి మీద, మళ్ళీ వరంగల్లో ఈ భద్రకాళి, కొన్ని స్వతంత్ర పీఠాలు, ఇవన్నీ దేవీ భాగవతంలో వచ్చాయి, చెప్పబడ్డాయి. అయితే ఆత్మార్థ పూజ, పరార్థ పూజ అని, నేను బాగుండాలి అని వ్యష్టి బాగోగుల గురించి జరుపుకునే పూజ ఆత్మార్థ పూజ. ఎవడికి వాడు స్వయంగా చేసుకోవాలి. పరార్థ పూజ, నేను ఒక్కడిని బాగుంటే సరిపోదు కదా, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అని లోక కళ్యాణం కోసం దండం పెట్టే స్థానాలు ఈ దేవాలయాలు. అసలు వాస్తవంగా దేవాలయాల్లో గోత్రనామాలు చెప్పుకుంటూ ఇలా వ్యక్తిగతమైన పూజలు చేసుకోవడం అనేది నిషిద్ధం. కేవలం జగన్మాతను దర్శించాలి,
మనలో నిద్రాణమయ్యున్న ఆ దైవీ శక్తిని జాగృతం చేసుకోవాలి. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం దేనికి? పరులకు ఉపకారం చేయాలి. పరులకు ఉపకారం చేయాలంటే నీ దగ్గర డబ్బు అన్నా ఉండాలి, చదువన్నా ఉండాలి, వర్క్మెన్షిప్ అన్నా ఉండాలి, అధికారం అన్నా ఉండాలి. ఈ 4 ఉండాలి. ఈ 4 తేరగా రావు, బాగా సాధన చేస్తే కానీ రావు. కానీ మన మనస్సు కోతి లాంటిది. మనుష్య జన్మకు పరమార్థం స్వయం తీర్త్వ పరాంతారైతే, తాను తరిస్తూ 10 మందిని తరింపచేయాలి. మరి ఎవరికన్నా సహాయం చేయాలి అంటే మన వల్ల మనకేం ప్రయోజనం? 2 మెతుకులు నోట్లో వేసుకుంటాను, నిద్రపోతాం. ఎవరైనా మన చదువు కానీ, మన అధికారం కానీ, మన పనితనం కానీ, మన డబ్బు కానీ, ఇదంతా పరులకు ఉపకారం చేయడం కోసం. ఆయన ఐఏఎస్ పాస్ అయితే సొంత ఇంటిని పరిపాలించుకుంటాడా? జిల్లాను పరిపిస్తాడు, జిల్లాను పరిపాలిస్తాడు, రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు కదా. అయితే వాళ్ళకా గౌరవం. ఈ భారతదేశంలోని ఒక గొప్ప లక్షణం ఈ ప్రపంచంలో ఎక్కడా లేనిది ఒక భారతదేశంలో ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మాలు, కుల వృత్తులు. మనం ఇందాకే అనుకున్నాం, పనితనం కావాలి, డబ్బు కావాలి, ఒక గుమ్మం చేయాలంటే పనితనం కావాలి, ఇల్లు కట్టాలంటే పనితనం కావాలి, పని చేయాలంటే పనితనం కావాలి కదా. మరి ఏది చేయించుకోవాలన్నా డబ్బు కావాలి, దానికి కావాల్సిన అధికారం కావాలి, దానికి కావాల్సిన జ్ఞాన యోగ క్రియా చర్యాపాదాలని ఆగమ శాస్త్రంలో 4 పాదాలుగా, వర్ణాశ్రమ ధర్మాలుగా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణాలుగా. ఏమండి, ఏ దేశంలోనూ లేవు. మన భారతదేశంలోనే ఏమిటండి కులాలు, తారతమ్యాలు? ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఇంకే దేశంలో లేవు కదా. ఉంటే సర్వవ్యాప్తమై ఉండాలి కదా. అంటే వాట్ ఈజ్ అమెరికా? ఇట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ఓన్లీ 500 years. వాట్ ఈజ్ జపాన్? ఇట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ఓన్లీ 2000 years. చైనా 5000 years. No other country is possessed of history more than China, whereas India is possessed of lakhs of years history. ప్రపంచానికి గోచి పెట్టుకోవడం తెలియని రోజులలో మన భారతదేశంలో మన పద్మశాలులు పట్టు బట్టలు నేసి చిన్న బాక్సులో పెట్టే నైపుణ్యం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికే ఎందుకు వచ్చారు? మనం ఏ దేశం మీద దాడి చేయలే కదా. అంటే బ్రిటిష్ వాళ్ళకంటే కూడా ఈ జర్మనీ వాళ్ళ వల్ల మనకు చాలా నష్టం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ గుత్తాధిపత్యం, వాళ్ళ అధికారం, ప్రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కోసమే వాళ్ళ ఇవి. అంటే జర్మనీ వాళ్ళు మన మేధో సంపత్తిని చాలా నాశనం చేశారు. మన పండితులను చంపేశారు. 1 కాదు 2 కాదు. మ్యాక్స్ ముల్లర్ చాలా గొప్పవాడు అంటూ ఉంటాం. సన్మార్గంలో దుర్మార్గం. మన హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని పొగుడుతూనే అమ్మో ఈ ప్రపంచంలో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటూనే భారతదేశంలో హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఆయన రచించిన ప్రణాళిక మనకు మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు రాసిన హిందుత్వం అనే పుస్తకంలో మనకు దొరుకుతుంది. ఎంత ఆధారాలతో. అట్లా భారతదేశం పరమ ప్రాచీనమైన నాగరికత కలిగిన దేశం. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవడు కూడా దుఃఖపడకూడదు అనేది మన సిద్ధాంతం. సరే, మరి మనం ఈ లోకానికి అక్కడికి రావాలి అంటే మనకు సాధన కావాలి. మనోవాక్కాయ కర్మలు మనవి సాధన యందు నిమగ్నం కావాలి. సూర్యుడు ఒకడికి వెలుగును, ఇంకోటికి అంధకారాన్ని ఇవ్వడు. భగవంతుడు అనేవాడు ఏది
తనకు తానుగా నువ్వు కోరిందల్లా ఇవ్వడు. అనుక్షణం నువ్వు సాధన చేసే సంపాదించుకోవాలి. ఆ సాధనలో నీకు వస్తున్న ఆటంకాల్ని తొలగిస్తాడు. విన్నారా? కాబట్టి ఒకడు కోటీశ్వరుడు అయ్యాడు, ఒకడు బీదవాడు అయ్యాడు అంటే వాడికి దైవానుగ్రహం ఉంది, వీడికి లేదు అని కాదు. అలాగే ఆ భగవత్ విభూతులలో భద్రకాళి పరమోత్కృష్టమైనది. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం, భద్రలోకానురూపం, మంగళ కలయతి జనయతి భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయస్ సంపదలను, అన్నిటికంటే మించి ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఆ జగన్మాత అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ జగన్మాత యొక్క ఒక విభూతిని భద్రకాళి అన్నారు. ఇవాళ భారతదేశంలో దక్షిణ భారతదేశం చాలా గొప్పది. ఈ దక్షిణ భారతదేశంలో తెలుగు, తెలంగాణ ఇంకా గొప్పది. ఎందుకు అనంటే సముద్ర మట్టానికి ఈ వరంగల్ నగరం 400 మీటర్ల ఎత్తులో. అంటే మనకు సిద్ధాంతం ఉంది. ఇదేమిటి? బాగా ప్రాచీనమైనదని చెప్పుకోవడానికి ఇది అక్కడికి వస్తుంది. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం కూడా 600 మీటర్ల ఎత్తులోకి పంప్ చేశాం, దక్కన్ పీఠభూమి. అయితే ధర్మం ఏం చెప్తుందంటే, ఒకవేళ రాజు మ్లేచ్ఛుడు కానీ దుర్మార్గుడు కానీ అయితే రాజద్రోహం చేయకూడదు. బుద్ధిమంతుడైన వాడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ పరంపరలోనే కాకతీయ సామ్రాజ్యం అంతా పతనమైపోయాక తురుష్కుల దండయాత్ర వల్ల వీళ్ళంతా తమిళనాడు అటు వెళ్ళిపోయారు. మళ్ళీ విద్యారణ్యం, ఇవాళ శంకరాచార్యుల వారు కేరళలో కాలడి గ్రామంలో పుట్టకపోతే మనం బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉండేవాళ్ళం. రాజానుగతో ధర్మ. అదే కనుక విద్యారణ్యులు శృంగేరి 12వ పీఠాధిపతి ఆనగొంది వద్ద విజయనగర సామ్రాజ్యాన్ని గనక స్థాపించకపోతే మనం ముస్లిమ్స్ అయిపోయేవాళ్ళం మొత్తం. అంటే రాజు ఏ మతస్థుడైతే ఆ మతాన్నే స్వీకరించాలి ప్రజలు కూడా, లేకపోతే బతకడం కష్టం. పాకిస్తాన్ పరిస్థితిగా అయిపోయింది. అట్లా ఈ కన్వర్షన్ అంతా ఆ పరంపరలోనే జరుగుతుంటుంది. అంటే శంకరాచార్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ బుద్ధిజం, వెరాజ్ విద్యారణ్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ ఇస్లాం. ఆ విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి ఈ వరంగల్ మహానగరం. మత ప్రవక్తలు, హిందూ మత ప్రవక్తలంతా చూడండి. శంకరాచార్యుల వారు కేరళలో పుట్టాడు. విశిష్టాద్వైత ప్రవక్త భగవద్రామానుజులు తమిళనాడులో పుట్టాడు. మధ్వాచార్యులు ద్వైత వేదాంత ప్రవక్త అక్కడ కర్ణాటకలో పుట్టాడు. మళ్ళీ మొత్తం సనాత హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యుడు వరంగల్లో పుట్టాడు. వేదానికి భాష్యం రాసింది విద్యారణ్యుడు. అలాంటి విద్యారణ్యులకు జన్మనిచ్చిన నేల తల్లి ఈ వరంగల్. విద్యారణ్యులు అమ్మవారిని బాగా ఉపాసించి ప్రపంచంలో సనాతన ధర్మాన్ని సువ్యవస్థితం చేసిన మహనీయుడు. ఇక్కడ ఈ మధ్య ఇక్కడ విద్యారణ్యుల విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది రోడ్డు మీద. పివి నరసింహారావు గారు కాకతీయ యూనివర్సిటీ ప్రాంతానికి విద్యారణ్యపురి అనే నామకరణం చేయడం. ఒకటేమిటి, ప్రపంచానికి ఎన్నో విధాలైన ఆధ్యాత్మిక సంపద, సాహిత్య, సంగీత, సాహిత్య, వైజ్ఞానిక సంపదను ఇచ్చిన మహనీయుడు విద్యారణ్యుడు. ఆ విద్యారణ్యులు ఏ
సిద్ధాంతాన్ని నమ్మారో, ఏ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి సకల మానవాళికి అభ్యుదయ నిశ్రేయసముల పరంపరా ప్రాప్తిని కలిగే విధంగా చేశారు. ఆ విద్యారణ్యులకంత శక్తి ఆ జగన్మాత భద్రకాళికి ఇచ్చింది. ఒకప్పుడు భద్రకాళి అమ్మవారు ఉగ్రమైన రూపంలో ఉండేది అని అంటారు. ఇవాళ మటుకు ఎంతోమంది ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. వాళ్ళు సౌమ్యం చేశారు, వీళ్ళు సౌమ్యం చేశారు. అప్పుడు మరి ఆ ఉగ్రరూపానికి ఒక ఫోటో అంటూ ఉండాలిగా. విద్యారణ్యులే అమ్మవారిని ప్రార్థించి ఆరాధనలో వామాచారం, దక్షిణాచారం అని. వామాచారం అంటే మధుమాంస నివేదనలు, బలులు, జంతు బలులు, ఇవన్నిటితో కూడుకున్న పూజా విధానం వామాచారం. ఇవన్నీ లేకుండా కేవలం శాకాహారం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర ఇట్లాంటి పదార్థాలతో పూజింపబడే విధానం దక్షిణాచారం. దాన్నే సమయాచారం అంటారు. అమ్మ అంటే వామాచారం ప్రకారం ఎక్కడైతే పూజ జరుగుతుందో అక్కడ ద ప్రిసైడింగ్ డైటీస్ ఫేస్ షల్ బి వెరీ ఫెరోషియస్. ఎక్కడైతే పూజ సమయాచారం ప్రకారం జరుగుతుందో అక్కడ ప్లెజెంట్గా ఉండాలి. ఆ జగన్మాత ముఖారవిందం చాలా ఉగ్రంగా ఉంటే, ఎందుకు రాజులు పరాక్రమం కోసం ఆ ఉగ్రశక్తులను కూడా పూజిస్తారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ వస్తుంది అనే సంగతి విద్యారణ్యులు ఎప్పుడో పసిగట్టారు. కాబట్టి ఈ రాచరిక వ్యవస్థ పోతుంది అన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి అమ్మవారికి వామాచార పూజ కాదు, దక్షిణాచార పూజనే జరగాలి. సశాస్త్రీయమైనది దక్షిణాచార పూజ. ఏది ఆది శంకరుడు ప్రతిపాదించింది. అంటే మొదటి నుంచి ఉందనుకోండి, దాని ప్రచారం తీసుకొచ్చారు అని అమ్మను భద్రకాళి అమ్మవారి ప్రార్థించారు విద్యారణ్యులు. వెంటనే ఆమె ప్రసన్న వదనాన్ని, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు ప్రసన్న వదనగా మారిపోయిందని అప్పటి నుంచి ఇక్కడ సమయాచార పూజ, దక్షిణాచార ప్రకారం పూజ జరుగుతుందని అంటారు. అయితే నవరాత్రులలో ఈ ప్రపంచమంతా ఎవరు నవరాత్రి వ్రతం చేస్తున్నా దుర్గాష్టమి నాడు ఆ దుర్గను భద్రకాళిగానే కొలుస్తారు. అట్లా కొలవాలని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇది స్థూలంగా. చాళుక్య చక్రవర్తి, ఇప్పుడు ఇంకోటి ఏమిటి, ఇంకా ఇతిహాసం కూడా ఉంది. పాండవులు వనవాసం సందర్భంలో హిడింబాశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వస్తున్న సందర్భంలో కాశీపేట, ఇప్పుడు కాశీపేట అయింది. కాశీపేటకు పార్శ్వంలో మెట్టు గుట్ట ఉంది, మణికొండ. అక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం, రామాలయం ఉంది. దాన్ని హిడింబాశ్రమం అంటారు. హిడింబాశ్రమంలో పాండవులు కొన్నాళ్ళు ఉన్నారు అరణ్యవాసం సందర్భంగా. భీముడు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు. ఘటోత్కచుడనే మహాబలశాలి పుడతాడు. వాళ్ళు హిడింబాశ్రమంలో ఉన్న సందర్భంలో ఈ భద్రకాళి అమ్మవారిని బాగా కొలిచారు అని మనకు ఇతిహాసం చెప్తుంది. ఇప్పుడు ఇదివరకు వరంగల్ జిల్లా, ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలంలో పాండవుల గుట్టలు పేరు చెప్పి ఒక గ్రామమే ఉంది. అలాగే ఇక్కడ చిలుపూరు ఆ ప్రాంతంలో కూడా పాండవుల గుట్టల పేరు చెప్పి ఇనుపరాది గుట్టలని, ఇట్లా మనకు దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. ధర్మరాజు వెనకటి హోటళ్ళు ఇవి లేవు. మరి బాటసారులకు ఆకలిస్తే పళ్ళు ఇవి ఉండడం కోసం బావులు తవ్వించి ఈ ఆరామ ప్రతిష్టలు చేశాడు. ఈ ధర్మరాజు ప్రతిష్ట చేసిన ఆరామం ధర్మారామం అని, అదే ధర్మారమైంది.
భీముడు ప్రతిష్ఠ చేసిన ఆరామం భీమారామం, అది భీమారమైంది. మహబూబాద్ జిల్లాలో భీముడు కట్టిన ఆలయం కూడా ఉంది. భీమారంలో కూడా భీమేశ్వర ఆలయం అని భీముడు నిర్మాణం చేసిన ఆలయం ఉంది. చెప్పుకుంటూ పోతే ఎంతో. స్వామి, ఇప్పుడు మీరు అన్నారు ప్రతి దేవస్థానంలో కూడా అర్చనలు, పూజలు, అభిషేకాలు అనేటివి చేయరాదు అన్నారు. చెయ్యాలి, కానీ వ్యక్తిగత లాభం కోసం చేయకూడదు. అభిషేక వ్యక్తిగత లాభం అంటే ఎలా అంటే నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అది ఇంట్లో చేసుకోవాలి ఎవరికి వాడు. అంటే ఇప్పుడు అర్చనలు చేస్తారు కదా, ప్రతి టెంపుల్లో కూడా అర్చనలు చేస్తున్నారు. ఇది చెప్తున్నా ఎందుకనంటే, దేవాలయం ఎవరు కట్టాలి? అమితమైన ఐశ్వర్యం, అఖండమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్న వాళ్ళు మాత్రమే నిర్మాణం చేయాలి. నిర్మాణం చేశాక దాని మీద వాళ్ళ హక్కును కోల్పోవాలి. ఎవడో ఒకరిని ధర్మకర్తగా నియమించేస్తారు ఆ దేవాలయ పరిపాలన చూడడానికి. మరి నేను ఆ దేవుడి సొమ్ము తినకూడదు కదంటే, నీకు 100 ఎకరాలు ఇస్తున్నా పట్టు, ఈ 100 ఎకరాల ఫలసాయం నువ్వు తిను, ఆ దేవాలయ వ్యవహారం నువ్వు అర్చకత్వం చేయి, ఇగో 100 ఎకరాలు నీకు 100 ఎకరాలు ఇస్తా, 1000 ఎకరాలు ఇస్తా, నువ్వు ఆ ఫలసాయం తింటూ ఉండు, నువ్వు దేవుడికి పూజ చేయి. ఇదొక లోకోపకారం కోసం. అందుకనే రాజులు కట్టేవాళ్ళు. కొన్ని స్వయం వ్యక్తమైన క్షేత్రాల్లో కూడా రాజులే కడతారు. అదే పరంపరలో వస్తున్నా. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ అర్చనలు, పూజలు అనేవి వ్యక్తిగతంగా చేయకూడదు అనేది మీ వాదన. లోకోపకారం కోసం, లోక కళ్యాణం కోసం చేయాలి. అంటే ఎలాగ చేయాలని మీరు అంటారు? పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం. మళ్ళీ దానికి అర్థం చెప్పండి. ఆ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పరమేశ్వరుడి ప్రీతిగా, పరమేశ్వరుడికి ప్రీతి కలిగించడం వల్ల లోకం బాగుంటుంది. కాబట్టి పరమేశ్వర ప్రీతిగా చెయ్యాలి. వెనకట మరి ఈ అర్చనలు ఇవి లేకపోతే గుడికి ఆదాయం ఉండదు కదా, అది ఎలా నడవాలంట? గుడికి ఆస్తులు బాగా ఇచ్చేవాళ్ళు వాళ్ళు వ్యవస్థాపకులు. వీళ్ళంతా ఆక్రమించేశారు. వెనకడ దేవుడి సొమ్ము, బ్రాహ్మడి సొమ్ము అంటే దాన్ని తిరుగుకుపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు అదే హాట్ కేకుల్లాగా ఉంది, అవే తినేస్తున్నారు. మరి గుళ్ళు నడవట్లేదు. ఇప్పుడు కేవలం అర్చన చేయడం, కేవలం సొమ్ము చేసుకోవడానికి అంటారు. దాంట్లో అనుమానమే ఉంది, శాస్త్రమే ఉంది కదా. ఆత్మార్థ పూజ, పరార్థ పూజ అని. దేవాలయాల ఆస్తులన్నీ దిగమింగేసి అన్యాక్రాంతం చేసి హోటల్లో కనుక కూరకింత, పచ్చడికింత, సాంబారుకింత అని దాన్ని ఏమంటారు, ఓ చార్ట్ పెడతారు, మెను. అట్లా గుళ్ళల్లో కూడా ఆ పూజకింత, ఈ పూజకింత, ఈ పూజకింత అని పెట్టడం ఎలా సమంజసం? ఇది సార్వజనీనమైన సంస్థలు దేవాలయంలో. వాళ్ళ చిలుకూరు బాలాజీ దేవాలయం ఉంది. ఎలా ఉంది? ప్రతి వాళ్ళు సమానంగా దర్శనం చేసుకుంటారు. తారతమ్యం లేని భగవద్ దర్శనం. నీకు భగవంతుడి సేవ కోసం నీకు ఐశ్వర్యం ఉంటే ఏమైనా దానం చేయదలుచుకుంటే ఇచ్చేయి. అంతేగాని ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం. ఐశ్వర్యం ఉన్నవాడు పెద్ద పూజ చేసుకోవడం, ఎవరైనా సరే ఆయా సందర్భాలలో ఆ పూజలు జరుగుతూ ఉంటే దాంట్లో దర్శించడం కోసం. ఇవాళ తిరుపతిలో ఏమైనా పూజలు చేస్తారా ఎవరి పేరు మీదైనా? అంటే ఇక్కడ బాగా ఆదాయం ఉంది కాబట్టి. అది కాదు సిస్టమ్. అట్లాంటి సిస్టమ్ అనేది లోకోపకారం కోసం ఈ దేవాలయాలు ఉద్ధరింపబడాలి. కానీ దీన్నొక పర్యాటక రంగ అభివృద్ధి దిశలో వీటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే స్వామి, ఇప్పుడు ప్రత్యేక దర్శనాలోని టికెట్ 500, 1000, 2000, 3000 ఇలాగ చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? నువ్వు కుంటివాడువో, గుడ్డివాడువో, ముసలివాడువో అయితే ప్రత్యేకంగా ఈవెన్ అయ్యప్ప గుళ్ళో కూడా, ఏది శబరిమలలో కూడా కుంటివాళ్ళు మన వాళ్ళు పెడతారు, ముందే దర్శనం చేసి పంపిస్తారు. అక్కడ తారతమ్యం లేదు. ఈ దర్శనాల పేరు చెప్పి తారతమ్యాలు సొమ్ము చేసుకోవడానికే కదా గుళ్ళు. మరి సొమ్ము ఎందుకు అంటే మరి గుళ్ళు నడవాలి కదా. మరి గుళ్ళు ఎందుకు? ఆ గుళ్ళు కట్టినప్పుడే కదా. ఇవాళ వినాయక చవితికి వినాయకుడిని పెట్టినట్టు కడుతున్నారు గుళ్ళు. ఆ ఒక గుడి కట్టామంటే యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేదిని తావత్ త్వయాత్ర దేవేశ స్థాతవ్యం స్వేచ్ఛయా విభో అని ప్రతిష్ఠ చేసేటప్పుడు దేవుడు ప్రార్థిస్తాడు. సూర్యచంద్రాదులు ఉన్నంత మటుకు, ఈ భూమండలం ఉన్నంత మటుకు స్వేచ్ఛగా ఉండు ఆయన. ఇక్కడ ఆయన సేవలు జరగడం కోసం ఇవన్నీ. టెంపుల్స్కి సంబంధించి ప్రతి ఒక్క టెంపుల్కి
మీకు అంతా ఇది మెయింటెనెన్స్ చేయడానికి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానాల్లో ప్రతిదీ సమకూర్చడానికి వీళ్ళు ఉన్నారు. మరి ఈ శాస్త్రాలు తెలియక వీళ్ళు నడుపుతున్నారంటారా ఇవన్నీ? విదేశీయుల దండయాత్రలో మన దేవాలయ ధర్మశ్రద్ధ అనేది దాదాపు 90% పోయింది. పాపభీతి, ధర్మశ్రద్ధ మానవ కళ్యాణానికి ప్రధానంగా ఉండవలసినవి. పాపం అంటే భయం, ధర్మం మీద శ్రద్ధ. విదేశీ పాలకుల పరిపాలనలో వాళ్ళు మన ధర్మం మీద మనకే వైమనస్యం పుట్టేట్టు వేరువేరుగా చేసి పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇవాళకి ఆ విదేశీ విధానంతో మన దేశం నడుస్తుంది. ఆఖరికి నాస్తికవాద పంథాలో ఈ జనజీవనాన్ని ఇవాళ చూడండి. ఎందుకు తీవ్రవాదులు పుడుతున్నారు? తీవ్రవాదం ఎందుకు వస్తారు? విజ్ఞానం కోసం చదువుకోవాలి. నువ్వు చదువుకొని కలెక్టరుగా, డాక్టరుగా, ఇంజనీరుగా, పెద్ద గొప్పవాడివిగా నేను ఎవడో వద్దని. ప్రతి వాడు జ్ఞానానికి అర్హుడే చదువుకోవడానికి. నువ్వు 2 నెంబర్ చదువులు చదివిపించావు. మా వాడు మద్రాసుకి వెళ్ళాడు, అరవన్నాలే కానీ తెలుగు మర్చిపోయాడు అన్నట్టు కుల వృత్తులు మానేశారు. ఈ చదువులు చదువుకున్నారు. ఈ చదువులు చదువుకొని వీళ్లకు ఉద్యోగాలు, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వదు కదా. ఏ చదువు అయితే వీళ్ళు చదువుకున్నారో ఆ చదువు వీళ్ళకి అన్నం పెట్టారు. ఎవడో ఒకడికి 10,000 మందిలో ఒకడికి, ఇద్దరికి అలా వస్తుంది. మళ్ళీ ఈ విశ్వవిద్యాలయాలలో ఆచార్య పురుషులు ఈ బూర్జువా వ్యవస్థ ఎలా ఉంది, తుపాకీ పట్టుకో, తుపాకీ కొట్టడంతో సామ్రాజ్యాధికారం వస్తుందని ఇవన్నీ నేర్పి ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఏసీల కింద అలాగే ఉంటారు. వాళ్ళు మాత్రం లక్షల జీతం తీసుకుంటూ బాగానే ఉంటారు. వీళ్ళ కింద చదువుకున్నవాడు, సార్ నేను పిహెచ్డీ చేశాను, పీజీ చేశాను, డిగ్రీ చేశాను, నా బతికి ఎలా ఉంది అంటే ఈ వ్యవస్థే అలా ఉంది. ఈ భారతదేశంలో ఉన్న వ్యవస్థే ఇలాంటిది. అంతకుముందు ఇంత చికాకు ఉందా? దేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు కూడా ఇంత తీవ్రవాదం లేదు. ఈ అశాంతి ఎందుకు వస్తుంది? చెట్ల కింద, వీధి దీపాల కింద చదువుకొని గొప్పవాళ్ళు అయ్యి ఉన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడా అధికార లాలసత, అమితమైన సుఖభోగాలు అనుభవించాలనే కోరిక, ఒకడిని చూసి ఒకడు పనితనం లేకుండా మొత్తం నాణ్యత లేని విద్య, నాణ్యత లేని జీవనాన్ని గడుపుతూ ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చచ్చిపోతున్నారు. ఈ మాట చరకుడు ఏనాడు అన్నాడు. నేనొక్కడిని ధర్మాన్ని ఆచరించినంత మాత్రాన ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏమిటి అని ప్రతివాడు ఆ ధర్మాచరణను మానేయడం వల్ల అధర్మాభ్యుత్థానం అనేది అంటువ్యాధి వలె ప్రబలిపోయి జనపదోధ్వంసానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఇది అదే కదా కనపడుతుంది. స్వామి, ఇప్పుడు మీరు అన్నట్లు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా ఉన్నతాధికారులు ఆ స్థాయికి వచ్చారంటే ఊరికే వచ్చిండరు. పరిశ్రమ ఎంతో చదివి ఆ తెలివిని తెచ్చుకొని ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ గ్రహించిన తర్వాత వాళ్ళు ఓ స్థాయికి వెళ్ళిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ గాను ఉన్నతాధికారులు ఇది పక్కన పెడితే సీఎంలు, పిఎంలు, ఎంతోమంది మేధావులు, పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, ప్రత్యేక పూజలంటూ చేస్తున్నారు. అన్ని విధాలుగా మీరు అన్నట్లు ఇప్పుడు ఏదైతే చేయకూడదు అంటున్నారో వీళ్ళందరూ సొంత పేర్ల మీద కదా వీళ్ళు అభిషేకాలని అవన్నీ చేయించుకుంటున్నారు, ప్రత్యేక పూజలు. కొన్ని దేవస్థానాలు ఉన్నాయి, శివలింగాలకు సంబంధించిన దేవస్థానాలు ఉన్నాయి. అక్కడ రుద్రాక్ష పూజ అంటారు, మరి ఇంకా ఏదేదో రకరకాల పూజలు అంటారు. శివలింగాన్ని కూడా తాకిస్తారు. అంటే కొన్ని తాకరనుకోండి, కొన్ని తాగుతారు. అంటే ఇవన్నీ ఎలా అంటారు? ఇంత ప్రపంచంలో ఏం జరుగుతుంది? మొన్న రీసెంట్గా మనం రామానుజం గారి టెంపుల్ ఓపెన్ చేశారు కొన్ని 100 ఎకరాల్లో. అక్కడ కూడా ప్రపంచంలో ఉన్న పెద్దలు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మీరు చెప్పిన మాటకి దీనికి టోటల్గా ఆపోజిట్ ఉంది కదా. మరి అక్కడ ఏమన్నా పూజల పేరు చెప్పి వసూలు చేస్తున్నారా? అంటే హోమాలు చేశారు కదా, ఆ ప్రతిష్ఠ సందర్భంలో చేశారు. ఆ
ఆ ప్రతిష్ఠ సందర్భంలో చేశారు. అంటే ఈ ఎవరైతే ఈ పెద్దలు మేధావులు వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ప్రత్యేక హోమాలు చేశారు. ప్రత్యేక హోమాలంటే విరాళం ఇచ్చి వాళ్ళు దాంట్లో యాజమాన్యం తీసుకోవడం అనేది ఏమిటి అని అంటే, యజమాని ప్రతి యజ్ఞానికి యజమాని, ఆచార్యుడు, బ్రహ్మ, ఋత్విక్కు అని ఉంటారు. లోక కళ్యాణం కోసం ఒక నారాయణ మహాకృతం అక్కడ జరిగింది. మరి అది నిర్వహింపబడాలంటే డబ్బు కావాలి. అర్థాత్ ధర్మశ్చ కామశ్చ స్వర్గశ్చైవ నరాధిప జీవయాత్రాపి లోకస్య వినాక్యర్థం నసిద్ధ్యతి అని అర్జునుడు శాంతి పర్వంలో చెప్తాడు. ధర్మరాజుకే చెప్తాడు. ధర్మార్థ కామాలని అర్థం అని. అక్కడ ఆ కేంద్రాన్ని ప్రజలకు సమతా స్ఫూర్తి ప్రదాతగా దాన్ని నిలిపించి ఆ కేంద్రాన్ని నిలబెట్టాలి అన్నప్పుడు వెనకటి రాజులు ఎవరో కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఇచ్చేయడం, డబ్బంతా పోసేసి అయ్యా స్వామి మీరు చేయండి, మేమంతా మీ వెనక ఉన్నాం అని చేసే పరిస్థితి. ఇప్పుడు యాదగిరి గుట్టకు బంగారు తాపడం కోసం ఎంతోమంది ఇచ్చారు. ఏది శిఖరానికి సంపన్నులు ఇస్తారు. సంపన్నులు ఇచ్చిన వాడికి ఎంత పుణ్యమో ఈయన వాడికి అంతే. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. నీ డబ్బుతో నువ్వు ఊదుపుల్లో ముట్టిస్తావు. ఆ పరిమళం దేవుడికి, నీకు, నీ పక్కన అందరికీ తారతమ్యం లేకుండా అందరికీ వస్తుంది కదా. లోక కళ్యాణం కోసం కాకపోతే నీ కోసం నువ్వు పెట్టుకుంటావు. పెద్ద బంగ్లా కట్టుకొని నువ్వు పెద్ద అంబానీలాగా లేకపోతే ఇంకోటిలాగా 50 నీ ఇంటి మీదనే హెలిప్యాడ్ కట్టుకుంటావు, ఆనందంగా ఉంటావు నీకోసం. అట్లా కూడా పరోపకారమే. ఆయన కింద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఏది అట్లా కూడా నువ్వు వ్యక్తిగతమైనవి కూడా అన్నీ పరోపకారం జరుగుతుంది. చివరికి ఆయన ఏమైనా బంగారం మెతుకులు వండుకొని తింటున్నాడా, లేకపోతే వేరే ఏమన్నా కొత్త గాలి పీలుస్తున్నాడా? వేరే ఈశ్వరుడు ఇచ్చేది ఇదే శరీరం, అందరికీ ఇదే గాలి, ఇదే నీరు. వాడి స్థాయిని బట్టి గౌరవంగా పెరుగుతూ ఉంటాడు అంతే తప్ప. కాబట్టి ఏది చేసినా పరోపకారం. స్వామి, ఇప్పుడు కొంతమంది జాతకాలు చెప్తుంటారు, మీలాంటి పెద్దలు చాలామంది ఉన్నారు, నీకు దోషం ఉంది, పలానా పూజ చేస్తే, పలానా హోమం చేస్తే నీకు దోషం పోతుంది, గండం పోతుంది అని చెప్తుంటారు. అంటే అప్పుడు దోషము గండం పోయేటప్పుడు, హోమం చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు ఎవరైతే దోషం ఉంది, ఆటంకం ఉందన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి పేరు మీద చేయాలి కదా. మరి ఇలా ఇవన్నీ చేస్తున్నారు కదా. అది వేరు, ఇది వేరు. అది ఆత్మార్థ పూజ. నా జాతకాన్ని అనుసరించి ప్రస్తుతం నాకు 7.5, నా గురువు బాగలేడు, నాకు బుధుడు బాగలేడు. 7.5 అంటే 7.5 ఏళ్ళు శని 3 అర్రలలో, ప్రతి అర్రలో 2.5 ఏళ్ల చొప్పున 7.5 ఏళ్ళు ఉంటాడు. దాన్నే 7.5 అంటారు అందరు. శని ఆ 7.5 ఏళ్లలో చాలా పీడిస్తాడు అని మన జ్యోతిష్శాస్త్రం ప్రకారం గ్రహగతులను అనుసరించి మానవ జీవనం అనేది నడుస్తూ ఉంటుంది. మరి నాకు గ్రహం బాగలేదు, ప్రస్తుతం ఈ గ్రహం ఈ ఇంట్లోంచి ఇంట్లోకి వచ్చింది. అలాంటప్పుడు తచ్చాంతి ఔషధైర్దానై జపహోమ సురార్చని. గ్రహచారం బాగలేనప్పుడు రోగం రావచ్చు, ఆర్థిక నష్టం కలగవచ్చు, శారీరకమైన ఇబ్బందులు కలగవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. మరి ఎట్లా? తచ్చాంతి ఔషధై, ఔషధం సేవించడం వల్ల, దానం చేయడం వల్ల, జప హోమ సురార్చనలు చేయడం వల్ల జరుగుతుంది. అవన్నీ ఇళ్లలో చేస్తారు. ఇంట్లో వసలేని వాడు గుళ్ళో చేసుకోవడం, అవి వ్యక్తిగతమైన పూజలు. అది లోకానికి సంబంధించింది కాదు. ఇందాకే చెప్పా, ఆత్మార్థ పూజ, పరార్థం. గుడి అన్నది ఒకడిది కాదు, అందరిది. ఇది లోక కళ్యాణం కోసం ఇక్కడ ఆరాధన జరగాలి. వ్యక్తిగత ఔన్నత్యానికి నువ్వు ఎప్పుడైతే దండం పెట్టుకుంటూ లోకాన్ని గురించి మంచి నువ్వు 10 మందికి అన్నదానం చేస్తున్నావో దాంట్లో నీకు కూడా భోజనం ఉంటుంది కదా. అట్లాగే నువ్వు లోక కళ్యాణం కోసం భగవంతుడిని ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో దాంట్లో నీ ఔన్నత్యం కూడా కలిగే ఉంది కదా. లోకంలో నువ్వు ఉన్నావు కదా. మరొక విషయం, ఇప్పుడు దేవస్థానాలు ఎన్నో ఉంటాయి. ప్రతి దేవస్థానానికి ఎంతోమంది డబ్బు పరంగానో లేకపోతే వస్తు పరంగానో సమర్పించుకుంటుంటారు. సపోజ్ ఒక రూమ్ కట్టాలి, టెంపుల్కి రోడ్డు వేయాలి, మెటీరియల్ కట్టాలి. దీనికి వాళ్ళు అమౌంట్ ఏదైనా అని మనకు ఇచ్చినప్పుడు వారి పేర్లు శిలాపలకం మీద వేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు టెంపుల్లో అట్లా పెట్టడం?
ఒకటి గుప్తదానం చేస్తాడు. ఏది చేస్తాడు? ఏం పేరు తెలియకుండా చేస్తాడు గుప్తదానం. పేరు తెలిసేటట్టు చేయడం, దాంట్లో ఏమిటి అని అంటారు అంటే వీళ్ళు అది బ్లాక్ మనీతో చేసింది కాదు, నాకున్న ఐశ్వర్యంతో నేను చేసింది, ఇది 10 మందికి తెలవడం కోసం. తద్వారా వీడిక్కడ 10 లక్షలు పెట్టి కట్టాడు అని అంటే 10 లక్షలు ఎక్కడి నుంచి దానం చేసావయ్యా అంటే ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవాలి కదా. అగో నేను నా వ్యక్తిగత ఆస్తులు కాబట్టి దాంట్లో శాస్త్ర నిషేధ వాక్యాలు పెద్దగా. గుప్తదానం చేయడం ఎక్కువ. ఏది మనం చేసిన దానం దానం చేసి వెంటనే మర్చిపోవాలి దాని గురించి. అది మనలో అహాన్ని పెంచుతుంది. చెప్పకూడదు. ఓ పని చేయాలి, మర్చిపోవాలి. అంటే మన తిరుమల హుండీలో డబ్బు బంగారు వాళ్ళు ముక్కుబడి ఎలాగైతే వేసి వెళ్తారో అలాగా నడుచుకోవాలని అంటారు మీరు. ఆ పరిపాలన ధర్మకర్త ఆ ద్రవ్యాన్ని ధర్మబద్ధంగా వాడాలి, ధర్మోద్ధరణ కోసం వాడాలి. ఆఖరిగా ఒక విషయం, మన వరంగల్ నగరం పట్టణంలో ఈ భద్రకాళి అమ్మవారు వెలిశారు. ముఖ్య కారణం ఏంటి? అమ్మవారి ప్రజలకు ఏ ఉద్దేశం అంటే మీ పురాణంలో ఉంటుంది కదా, అది ఏంటి ప్రజలకు చెప్పండి. ఇందాకే చెప్పా కదా 2 మాటల్లో. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయిది జనయతీతి భద్రకాళి. నమ్మిన వారికి సేఫ్టీ, భద్రములను, మంగళములను, శ్రేయస్సు, సంపద, మానవ జీవితానికి పరమార్థమైన మోక్షానికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ జగన్మాత ఇస్తోందో ఆ జగన్మాతను భద్రకాళి అని. అందు నిమిత్తం ఆ జగన్మాత ఇక్కడ భద్రకాళిగా అవతరించింది. చాళుక్య చక్రవర్తి 2వ పులకేసి అమ్మవారి దర్శించి వేంగిని జయించాడు. 7వ శతాబ్దంలో ఈ గుడి కట్టాడు. కాకతీయులు అమ్మవారిని తమ ఇలువేలుపుగా కొలిచారు. రుద్రమదేవి ప్రతినిత్యం అమ్మవారిని ఆరాధించి అమ్మవారి ప్రసాదం తీసుకోకుండా భోజనం కూడా చేసేది కాదు. ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర ఈ కాకతీయ సామ్రాజ్యం మీద జరిగి కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిందో అప్పటి నుండి ఆలయ వైభవం కూడా క్షీణించిపోయింది. అప్పటి నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇది హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో మెర్జ్ అయ్యేంత మటుకు కూడా మతాంతరుల హైందవేతరుల పరిపాలనలోనే ఈ ఆలయాలన్నీ ఉన్నాయి. ఆలయ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయ్యాయి. విదేశీయులు మన సాలగ్రామాలను, ఏ సాలగ్రామం అయితే విష్ణుమూర్తి యొక్క స్వరూపం అంటామో మెట్లకు అద్దుకుని దాని మీద నడిచిపోయేవాళ్ళు, అంత కసి. ముఖ్యంగా మన భద్రకాళి అమ్మవారికి ఈ గడుస్తున్న ఏడాదిలో ఒక సంవత్సరంలో ముఖ్యమైన రోజులు ఏవి, ముఖ్యమైన పూజలు ఎటువంటివి మీరు జరుపుతారు? చైత్ర మాసంలో వసంత నవరాత్రులు ఈ నెల జరుగుతుంది. ఇవాటికి లాస్ట్ ఏప్రిల్ ఇంగ్లీష్ మాసం, చైత్రం మనకు 12 మాసాలు కదా. చైత్ర శుద్ధ పాడ్యం నుంచి 9 దాకా వసంత నవరాత్రులు ముఖ్యమైన రోజు. అది ఈ 9 రోజులు. తర్వాత ఆషాఢ మాసం, అలా 15 రోజులు. ఆషాఢ మాసం అంటే సుమారుగా జూలై మాసంలో వస్తుంది. తర్వాత అది 15 రోజులు. అట్లాగే ఆశ్వయుజ మాసం, అప్పుడు 9 రోజులు జరుగుతుంది. నవరాత్రులు అన్ని మాసాలు ముఖ్యమైనవి. ప్రధానంగా ఈ చైత్ర మాసం, ఆశ్వయుజ మాసం ముఖ్యమైనవి అంటారు. ఇవి వసంత ఋతువు, శరద్ ఋతువులలో ప్రజలు ఋతు ప్రభావం వల్ల నానా విధములైన క్లేశములకు గురి అవుతారు. ఆ క్లేశముల బారిన పడకుండా ఉండడం కోసం ఈ దేవీ నవరాత్ర వ్రతం చేయడం ద్వారా ఆ క్లేశముల బారిన పడకుండా దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవి భాగవతం చెప్పిన మేరకు అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు, అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ప్రతి వాళ్ళు దర్శనం చేస్తారు, ప్రతి వాళ్ళు ఇంట్లో ఆరాధన చేస్తారు. అంటే మన అమ్మవారికి సంబంధించి విగ్రహాలు కానీ పటాలు కానీ ప్రత్యేకించి ఏమైనా మన టెంపుల్కి సంబంధించి ఏమైనా ఇక్కడ మీరు ఉంచారా? అంటే భక్తాదులు వచ్చిన వాళ్ళు ప్రీతిగా ప్రతిరోజు వారు పూజలు చేసుకోవడానికి ఏమైనా అంటే చేసుకుంటే ముఖ్యంగా ఏమన్నా మీరు అలా
చేశారా? అవన్నీ ఉన్నాయి. మూర్తులు, ఆ అమ్మవారి మూర్తిని, చిత్రపటాలని రకరకాలుగా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ ఛాయ వాటిలో ముఖ్యమైనవి వాటిలో ముఖ్యమైనది అంటే విగ్రహం రూపంలోన తండ్రిలే అమ్మవారిని జలమునందు, అగ్నియందు, మూర్తియందు, రవిమండలంలో ఎక్కడైనా భావన చేసి ఆరాధించవచ్చు. కలశం పెడతాం, అప్సు అంటే జలం, హోమగుండంలో ఆరాధిస్తాం. అంటే మామూలుగా భక్తాదులు వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా అమ్మవారిని పూజించాలి అనుకున్నప్పుడు ఎటువంటి పూజ చేసుకోవాలి వారు అమ్మవారి పటం పెట్టుకొని వారి ఇంటిలో? నవరాత్రులలో ఏ పూజ ఎలా చేయాలి అనేవి శాస్త్రం చెప్తోంది. ఆత్మార్థ పూజ ఎలా చేయాలి చెబుతోంది. పరార్థ పూజ లోకం బాగుండడం కోసం, లోక కళ్యాణం కోసం. నువ్వు బాగుంటే కదా 10 మందిని బాగు చేసేది. కాబట్టి నువ్వు ఇంట్లో పూజ చేసుకోవాలి. విన్నారా? మళ్ళీ ఈ విదేశీయులు బ్రాహ్మణులకేమో పూజలు ఎక్కువ పెట్టారు, మిగతా వర్ణాల వారికి తక్కువ పెట్టారు. ఈ తారతమ్యాలు బాగా ఉన్నాయి హిందుత్వంలో. అంటే ఆరాధన అనేది పరోపకారం కోసం, లోక కళ్యాణం కోసం. ఒక వడ్రంగి దర్వాజలు చేస్తున్నాడు అంటే లోకం కోసం, తన సొంతం కోసం చేసుకోవాలి. ఒక సుతారి గోడ కడుతున్నాడంటే, ఒక ఎలక్ట్రీషియన్ ఫ్యాన్ తయారు చేస్తున్నాడంటే ఇవన్నీ వర్క్ మెన్షిప్ ఉండాలి. లోకం కోసం ఏదో ఒక వృత్తి చేస్తూ, యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమ. ప్రతి వృత్తి వృత్తి యందు ఆ జగన్మాత వ్యాపించి ఉన్నది. వర్క్ ఈజ్ వర్షిప్ అని ఎవడో ఇంగ్లీష్ వాడు మనకు చెప్పిన ఇది కాదు. మన ధర్మమే మన పేరు. మీరు మీ వృత్తిని చేస్తున్నారు, ఇది భగవద్ ఆరాధనే, దాంట్లో అనుమానం లేదు. విన్నారా? అంతేగాని నేను మొత్తం పనిచేసి మానేసి ఇంట్లో కూర్చొని పొద్దున్నుంచి రాత్రి దాకా జపం చేసుకుంటూ కూర్చుంటా, గతి నడవదు. బ్రాహ్మడికి వేదాధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం, షట్కర్మలు. మిగతా వాళ్లకు వాళ్ళ వృత్తిలే. భగవన్ నామస్మరణే, నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా. పొద్దు నుంచి రాత్రి దాకా మేము బాగా పనిచేస్తున్నాం, మేము పూజలు చేస్తుండడం వల్ల మేము చాలా గొప్పవాళ్ళం. మీరు ఏదో తక్కువ వాళ్ళని కాదు. వేదం అందరినీ నెత్తిన పెట్టుకుంది. యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. నాయన, సమస్తమైన వేదం నీ హృదయంలో పెట్టుకున్నావు. దైవాధీనం జగత్ సర్వం. దైవానికి అధీనమై జగత్తుంటే ఆ జగత్తు మంత్రాధీనమై ఉన్నది. ఆ మంత్రములు నీ అధీనం, నువ్వు గొప్పవాడివా. మరుద్భ్యో వైశ్యం. శంకరుని యొక్క 49 మరుద్గణములు సంతానం, 49 మంది సంతానం వైశ్యులుగా పుట్టి ఈ వాణిజ్యాన్ని నడిపిస్తున్నది లోకోపకారం కోసం. నా వివసన స్నాయా, బట్ట లేకుండా స్నానం కూడా చేయాలి వీల్లేదు అని విధివాక్యం. శాలాయన్ నువ్వు బట్ట కనుక నేయపోతే దిగంబరంగా ఉండాలి, పశువుల్లాగా ఉండాలి. కాబట్టి నువ్వు గొప్పవాడు. పాదరక్షలు తయారు చేసేవాళ్ళు కూడా మనిషి యొక్క శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చినప్పుడు ఈ పాదములు చాలా స్వల్పమైనవి, ఇంత బరువును మోస్తూ ఉన్నాయి. ఎట్లా మోస్తూ ఉన్నాయి అంటే పాదముల యందు విష్ణు ఉండి ఆ వైష్ణవీ శక్తి ఈ బ్రహ్మాండాన్ని మోస్తోంది కదా. కాబట్టి నేను చేసిన పాదరక్షల మీద ముందు విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటాడు. దేవుడున్నాడో లేడో పక్కకు పెట్టండి. నేను గనక పాదరక్షలు తయారు చేయకపోతే అందరూ రాళ్ళు కొట్టుకొని చచ్చిపోవాలి. కాబట్టి నా వృత్తే గొప్పది, ఈ నా కులంలో పుట్టినందుకు నేను చాలా గొప్పవాడిని అని ప్రతి వాడు సనాతన ధర్మం అనేది ఏ కులం వాడైనా వాడి కులమునందు వాడు పుట్టినందుకు గర్వపడిపోతూ పొంగిపోతూ ఉండే విధంగా ఇచ్చేస్తే దుర్మార్గమైనవన్నీ బోధిస్తూ దీనికి వక్ర భాష్యాలు చెప్తూ ప్రజాజీవనాన్ని నాశనం చేస్తూ ధర్మశ్రద్ధను దూరం చేస్తూ మొత్తం నాశనం 16 పాళ్ళన్నట్టు చేస్తూ ఉన్నారు. విదేశీ సంస్కృతిని ఆకలింపు చేస్తారు. అలాగే మీరు అన్నట్లు ప్రతి సంవత్సరంలో ఏ మాసాలు అయితే అమ్మవారికి ప్రత్యేకించి జరుపుతారో ఈ మాసాల్లో యోగాలు ఏమైనా చేయడం జరుగుతుందా అమ్మవారికి? నేను ఇందాకే చెప్పా,
జ్ఞాన యోగ క్రియా చర్యాపాదములుగా ఆగమశాస్త్రం ఉంటుంది. నాలెడ్జ్, జ్ఞానం, యోగ ప్రక్రియ, ఇది ఒక క్రియలు జరపడం. జరిపిన క్రియల్లో ల్యాబ్సెస్ ఏమన్నా ఉంటే వాటిని పరిష్కారం చేయడం చర్య. అట్లా పూజారాధనలు అనేవి ప్రతిదీ మనకు శాస్త్రం, మహర్షులు దర్శించి మనకు అందించారు. ఇప్పుడు మనం వాటి పట్ల సౌమనస్యం బదులు వైమనస్యాన్ని కలిగి మనం బాగుపడుతూ మందిని బాగు చేయాలి. ఎంతో గొప్ప పవిత్రమైన వారసత్వం కలిగిన మనం మన పవిత్రతను, మన శాస్త్రాలను, మన సంప్రదాయాలను, మన భారతీయ జీవన విధానాన్ని పక్కకు పెట్టి తాను చెడిపోతూ మందిని చెడగొట్టే దుర్మార్గమైన సంస్కారాన్ని దాంట్లో ఏదో నాగరికతగా భావిస్తూ తాను చెడిపోతూ మందిని చెడగొడుతున్నాడు. అది పోవాలి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భద్రకాళి శేషు గారు దీవిస్తే, ఆశీర్వదిస్తే మా కుటుంబం మేము చల్లగా జీవించగలుగుతున్నాం, బాగుంటాం, మంచి జరుగుతుంది అనేది ప్రజల్లో పూర్తిగా కనిపిస్తున్న పరిస్థితి, చాలా వరకు కూడా చెప్తున్న పరిస్థితి. ఏంటంటారు విషయం? నేను నీకు అక్షతలు వేస్తే నువ్వు బాగుపడితే నీకెందుకు వేస్తా, నాకు నేనే వేసుకుంటా. నేను నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు చాలా గొప్పవాడు అయిపోతే నీ మీద ఎందుకు వేస్తా? నేనే ఒక హాపరు పెట్టుకొని తలంబ్రాలు పోసుకుంటా రోజు. నాకు ఐశ్వర్యం ఉద్ధరేద్, భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఏ సాధన చేయకుండా ఎయిర్ ఫోర్స్లో గాలిలో తిరుగుతావు, నిన్ను నువ్వే పతనం చేసుకోవాలి. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. దైవ బ్రాహ్మణ భక్తి, అహంకారం అనేది మనిషిలో కలగకుండా ఉండడం కోసం ఆ జగన్మాత దయ వల్ల, ఆ అయ్యగారి ఆశీర్వచనం వల్ల నాకు మేలు జరిగింది అని అనుకోవడానికి అక్కడికి వచ్చేదే తప్ప ఆ పదం మరి భగవంతుడి దయ అందరి మీద సమానంగా ఉంటుంది. గాలి అందరికీ సమానంగానే ఇస్తుంది కదా, అట్లాగే భగవంతుడి దయ కూడా అందరికీ సమానమే. ఒకడు బీద ఎందుకు, ఒకడు అమితమైన శ్రీమంతుడు ఎందుకు? ఇవాళ బాగా బీదవాడిగా ఉన్నవాడు ఒక్కసారే కోటీశ్వరుడు అయిపోతున్నాడు, కోట్ల శ్రీమంతం ఉన్నవాడు పతనం అయిపోతున్నాడు. ఎందుకు? వీడికి నా ఆశీర్వచనం ఉంది, వాడికి లేదా? అంటే ఎవడికి వాడు వాడిని ఉద్ధరించుకోవాలి. నిరంతరం పరిశ్రమ పరిశ్రమ పరిశ్రమ. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ ద ప్రాక్టీస్. నీ పరిశ్రమ వల్ల నువ్వు పైకి వస్తావు. శేషయ్య గారు అక్షతలు చల్లితే నువ్వు పైకి వస్తే ఇంకా మొత్తం నేనే దుకాణం పెట్టుకుంటా, బియ్యం దుకాణమే పెట్టుకుంటా, పెద్ద గుళ్ళో పూజలు ఎందుకు చేస్తా? పూర్తిగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో భక్తి మీద ఉన్న ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా? అనుక్షణం సాధనలో నిమగ్నం కావాలి. మనం సాధనలో నిమగ్నం కాకపోతే మనకు మనం చేసుకునే హాని కంటే ఇంకోటి చేసే హాని పెద్దది కాదు. సాధన లేకుండా గాలికి శరీరాన్ని ఆరబెట్టుకుంటూ తిరుగుతూ, ఎందుకంటే తింటూ ఉంటాం కదా, సక్రమంగా పనిచేస్తూ ఉంటేనే నువ్వు పైకి వచ్చి 10 మందిని పైకి తీసుకొస్తావు. బడి విడిచిపెట్టి దేశాల పంటి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ మళ్ళీ అయ్యగారు నిమ్మకాయ, నేను పరీక్ష పోతున్నా, అయ్యగారు నిమ్మకాయ గల్లాల పెట్టుకుంటా, పైసలు వస్తాయి. నిమ్మకాయతోటి గల్లాల పైసలు వస్తే వాడు నిమ్మకాయ చెట్టే పెట్టుకోవచ్చు కదా. నిమ్మకాయ చదువుకుంటే చదువు ఇన్ని స్కూల్స్ ఎందుకండి, ఎంత జోబులో పెట్టుకో. ఇవన్నీ బద్ధకస్తులు, ఏ చదువు రానివాడు భూత వైద్యం పేరు చెప్పి, మంత్రగాడు పేరు చెప్పి అవతారం ఎత్తుతాడు. ఏం చదువుకోకుండా నేను పాస్ కావాలి, నేనేం చేయకుండా నా ఐశ్వర్యం వృద్ధి చెందిపోవాలి. ఈ బద్ధకస్తుడు ఆ బద్ధకస్తుడి దగ్గరికి పోతే 20 నిమ్మకాయలు నీకు మంత్రిచ్చిస్తా, అవి వానికి ఈ పని అవేమి శాస్త్రాధారం ఎక్కడ? నిమ్మకాయకు బలిలో కూడా స్థానం లేదు.
వైదికమైన మార్గాన్ని అనుసరించాలి. వేదానికి విరుద్ధం లేని తాంత్రికం పనికొస్తుంది. వేద విరుద్ధమైన తంత్రములను ఆశ్రయించి, వేద విరుద్ధములైన తంత్రములు ఎందుకు అనంటే, ఒకప్పుడు రాజు మీద దండయాత్ర వచ్చినప్పుడు శత్రువు ఇంకా బాగా బలవంతుడైనప్పుడు వాడిని చంపేయడం కోసం, ఈ క్షుద్ర విద్యలను కొంచెం తొందరగా ఇమీడియట్గా పనిచేయడం కోసం, అట్లాంటి వాటి కోసం వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడో అఘోరులని. క్షుద్ర విద్యలు ఉన్నాయంటారా ఇప్పటికే? అవి జరుగుతున్నాయి? నాకు అనుభవంలో లేదు. ఆ పేరు చెప్పుకొని చేసుకోవడమే తప్ప. నేను చెప్తున్నా కదా, డబ్బు కోసం. నేను ఎందుకనాలి? మళ్ళీ తెల్లారి లేచి ఈ ధర్మానికి విరుద్ధంగా మాట్లాడాను. ధర్మంలో అయితే ఈ క్షుద్ర విద్యలు ఇవన్నీ ఏమిటి అంటే, అది కూడా ఏమిటి అంటే, పరదేశీయులు మన దేశం మీదికి దండెత్తుతున్నప్పుడు తామసిక ఉపాసన. దేవతల్లో కూడా సాత్విక దేవతలు, రాజసిక దేవతలు, తామసిక దేవతలు. ఆ తామసిక దేవతలను ఆరాధించడం ద్వారా ఏమిటంటే, మన ప్రజలకు, మన రాజుకు ఇమీడియట్గా ఒక ఇది చేయాలి. అంత సాధన చేసేవాడు ఎవడున్నాడండి ఇవాళ? ఆ పేరు చెప్పుకుని బతికేవాడే తప్ప. ఇప్పుడు అఘోరాలని చెప్పి పబ్లిక్లోకి చాలామంది వస్తున్నారు కదా సార్, వాళ్ళని ఉద్దేశించి ఏమంటారు? అఘోరి అంటే వాడు ఇక్కడికి రాడు, వాడు ఎక్కడో కాశీలో పెద్దవాడవులో ఉంటాడు. వాడు ఇక్కడికి వచ్చాడంటే వాడు దొంగేనే. ఒక్క కుంభమేళాలోనే వాళ్ళు ఏ సాధువులు అంటారు, నాగ సాధువులు అని వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. విరక్తులైన వాళ్ళు హిమాలయాల్లో ఎక్కడెక్కడో పోతుంటారు. ఆ పేరు చెప్పుకొని ఇక్కడ తిరుగుతున్నాడు అంటే వాడు మనల్ని మోసం చేయడానికి. అఘోరాలు పెళ్లి చేసుకోవచ్చా? ఇక అవన్నీ నాకు తెలియని సబ్జెక్ట్ గురించి నన్ను ఎందుకు అడుగుతారు? నాకు తెలుసు. నహి సర్వం జానాతి. ప్రతివాడు మొత్తం తెలుసుకోలేడు. నా స్థాయి ఎంతో నేను మాట్లాడతాను. స్వామి, అస్ట్రాలజీకి సంబంధించి ఉంగరాలు, చైన్లు, రకరకాల రాళ్ళు అని చెప్పేసి ఇది పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. దానికి ఉద్దేశించి ఏమన్నా 2 మాటలు చెప్పగలరా? అది కూడా శాస్త్రంలో ఉన్నది. రత్నధారణ వల్ల శుభ ఫలితాలు రావడం అనేది శాస్త్రం చెప్పింది. దాంట్లో మోసం ఏం లేదు కదా. అయితే రత్నం పేరు చెప్పి గాజును అమ్ముతారు, అక్కడ కూడా మోసం. అట్లా అంటే సొసైటీ అట్లా ఉంది. ప్రతివాడు పాలు, లీటర్ పాలు 100 రూపాయలు అడిగితే ఇయ్యడు. దాంట్లో 3/4 లీటర్ పాలల్లో 1/4 లీటరు పేటి 75 రూపాయలకు అమ్ముతారు. ఇక్కడే ఉంటాయి మోసం అనేది ప్రతి జాగల. ఎవడి మీద ఇప్పుడు పరస్పరం ఒకడి మీద ఒకడికి నమ్మకం లేకుండా పోయింది. వీడు మాట్లాడుతున్నాడంటే అమ్మో లోపల ఏదో ఉంది, వేరే ఉంది. అట్లా తయారు చేశారు మనల్ని. పరస్పర సౌమనస్యం, పరస్పర ప్రేమానురాగాలు ఇవాళకి పల్లెటూళ్ళు సర్వైవ్ అవుతున్నాయి. ఎలా సర్వైవ్ అవుతుంది? వ్యవసాయం, కుల వృత్తులు, వాటిని మొత్తం నాశనం చేయాలి. చేస్తే కానీ ఆ విదేశీ వాళ్ళను బిచ్చగాళ్ళని చేయలేం మనం. వాడి పని వాడు చేసుకుంటూ బతకలేరు. వాడు మళ్ళీ ఉద్యోగాల కోసం ఎన్ని ఆస్తులు అమ్ముకొని ఈ వరంగల్లో కూలీలుగా బతుకుతున్నారండి. సిటీకి పోతే ఏదో బాగా పైకి వస్తామని ఆస్తులన్నీ తక్కువ ధరకు అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి అట్లా ఏం చేస్తే కొత్తగా వింత బాధకరం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. మీ అమూల్యమైన సమయాన్ని మీరు మాకు కేటాయించి మా టీవీ ఛానల్ ద్వారా మీరు ప్రజలకి ఎంతో విలువైన సమాచారాన్ని, అలాగే ముఖ్యంగా మన అమ్మవారి టెంపుల్ గురించి ముఖ్య విషయాలు వివరించారు. ఇదండి విషయం. ఈరోజు ఎన్నో ముఖ్యమైన విషయాలు భద్రకాళి అమ్మవారికి సంబంధించిన భద్రకాళి శేషు గారి దగ్గర ఎన్నో అమూల్యమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. పూజలంటే ఏంటి, మరి అర్చన అంటే ఏంటి, హోమాలంటే ఏంటి, భక్తులు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, వారిని వారు నమ్ముకోవాలి అని పూర్తి స్థాయిలో స్వామిగారు వివరించారు, మీరు విన్నారు. కాబట్టి స్వామిగారు చెప్పిన విధంగా భక్తులు నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న పరిస్థితి. అలాగే ఇక్కడ మన అమ్మవారి దేవస్థానంకి భక్తాదులు వచ్చారు. ఇక్కడ ఉన్నారు భక్తాదులు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి దేవస్థానానికి వస్తున్నారు, అమ్మవారిని ఎప్పటి నుంచి వాళ్ళు నమ్ముతున్నారు,
ఎలా ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వెంకటేశ్వర అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అంటే మాది వరంగల్లే, బట్ దేవత అంటే బాగా నమ్మకం. అంటే ఇప్పటి నుంచి కాదు, కాకతీయుల కాలం నుంచి గణపతి దేవుడు దగ్గర నుంచి మనం పూజించేవాళ్ళు. సో ఇంకా వరంగల్ అంటే భద్రకాళి తల్లి. వచ్చినప్పుడల్లా, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాం అన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ దేవస్థానానికి రావడం జరుగుతుంది? అంటే అమ్మవారిని ఎలా మీరు నమ్మారు? అంటే మేము దాదాపు చిన్నప్పటి నుంచి, నాకు 40 years. సో అప్పటి నుంచి వరంగల్ వచ్చినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. అంటే బేసిక్గా అమ్మవారిని నేను బాగా దర్శనం చేసుకుంటాను, నమ్ముతాను కూడా. అది అంటే కొత్తగా కారు కొంటే పూజ చేయించుకోవడానికి ఇప్పుడు వచ్చామండి. ఓకే. అంటే ఇక్కడ అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ అబ్బాయి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాలు, అంటే మీరు ఇంకా పెద్దవాళ్ళు, అమ్మవారి గురించి 2 మాటలు చెప్పండి. మా నాన్న వాళ్ళు అనేది అమ్మవారు మంచి మహిమ గల్లవారు అని మా నాన్న వాళ్ళు చెప్పి తీసుకొని వస్తూ ఉండేది మేము చిన్న అమ్మాయి అప్పుడు. అందుకు మాకు బాగా తెలుసు అమ్మవారు. అంటే అమ్మవారు మీ ఇంటి వెలువెల్పు దేవత ఎలాగే? వెలుపు దేవత కాదు, మామూలుగా అంటూ ఉంటే అందరూ భద్రకాళి తల్లి, మహిమ గల తల్లి అని మేము వస్తూ ఉండేవాళ్ళం, నాన్న తీసుకొని వస్తూ ఉండేవాళ్ళం. అమ్మ చెప్పండి, మీరు 2 మాటలు, పిల్లలు తీసుకొని వచ్చారు అంటే పిల్లల్ని ఎప్పటి నుంచి మీరు పిలుచుకొస్తున్నారు దేవస్థానం? యాక్చువల్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాము. సో వరంగల్ వచ్చినప్పుడంతా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాం. అంటే అమ్మవారిని వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది? చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకే ఎవ్రీ టైం వచ్చి దర్శనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇదండి విషయం. మనం ఇప్పుడు దేవస్థానానికి సంబంధించి ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది వచ్చారు, వారి మాటల్లో కూడా మనము అడిగి తెలుసుకున్నాం, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏంటి అనేది కూడా అడుగుతాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవస్థానానికి రావడం జరుగుతుంది? కర్ణాటక రాయచూరు నుంచి వచ్చినాము, ఇదే ఫస్ట్ టైం వచ్చినాము. వేరే వాళ్ళంతా ఫస్ట్ వచ్చిపోయారు. అంటే ఫస్ట్ టైం వచ్చారంటే మీరు అంటే ఏం చెప్పారు, అంటే దేవస్థానం గురించి మీరు ఏం చెప్పారు? అని కాకతీయ వాళ్ళు ఇక్కడ ఆడళిత చేశారని, హిస్టారికల్ ప్లేస్, మరి పవర్ఫుల్ ప్లేస్ అని వచ్చినాము. అంటే ఒక నమ్మకంతో వచ్చారు ఇక్కడ? నమ్మకంతో వచ్చినాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దొరికింది ఇక్కడ వచ్చి, శాంతి దొరికింది, పక్కన లేక్ ఉంది, పరిసరం మంచిగా ఉంది, అదంతా చూసి క్లీన్ ఉంది, చూసి సంతోషమైంది. అవును. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాకంతా మంచిగా అనిపిస్తున్నదని వచ్చినాం. అంటే ఇది మొదటిసారా లేకపోతే ఇంతకుముందు వచ్చారా? వచ్చింది అందరూ మొదటిసారి. అందరు మొదటిసారి. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి విషయం. మనం దాదాపుగా భక్తాదులు ఇక్కడ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, రకరకాల అంటే దాదాపుగా ఒక 10-15 రాష్ట్రాల నుంచి కూడా మన భద్రకాళి అమ్మవారి టెంపుల్కి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న విశేషాలు, అలాగా అమ్మవారిని పూర్తి స్థాయిలో వాళ్ళు నమ్ముతూ ఇక్కడ వచ్చి వారి కోరికలు కానివ్వండి, వారి నమ్మకాన్ని కానివ్వండి, ఇక్కడ దర్శనం చేసుకుంటూ కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శివతో రమేష్, RRTV న్యూస్ ఛానల్, వరంగల్ పట్టణం.